పంచభూతాలు గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం ఈ పంచభూతాలు లేకుంటే ప్రపంచమే లేదు. అట్లాంటి పంచభూతాలు కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో ఇప్పటికే రాష్ట్రంలో 2 సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకటి ములుగు జిల్లాలో క్లౌడ్ బరస్ట్ వల్ల అటవీ ప్రాంతం మొత్తం కూడా నష్టపోయిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిన్న వాటర్ స్పౌట్స్ సుడిగాలి నేపథ్యంలో అక్కడ పూర్తిగా పంట అటవీ ప్రాంతం మొత్తం కూడా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు వాటర్ స్పౌట్స్ అండ్ కారణంగా ఎంత మేరకు పంట నష్టం వాటిల్లింది, అసలు ఎంత మేరకు అటవీ ప్రాంతంలో చెట్లు నేలవారాయో ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిన్న సాయంత్రం ప్రకృతి విధ్వంసం సృష్టించింది. సుడిగాలుల కారణంగా పత్తి, వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనము దెబ్బతిన్న పంటల్లో ఉన్నాము. చూడొచ్చు, నిన్న ఏదైతే లెంకలగడ్డ గ్రామంలో, పల్లిమెల మండలం లెంకలగడ్డ గ్రామంలో సుడిగాలి చెలరేగిన సందర్భంలో ఇదంతా కూడా పంట నష్టం వాటిల్లింది. చూడొచ్చు, మనం ప్రకృతి విలయ తాండవం చూస్తే ఏ విధంగా అయితే మనకు కనిపిస్తుందో ఇప్పుడు మిర్చి పంట మొత్తం కూడా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మిర్చికి చేతికొచ్చిన పంట మొత్తం చూడొచ్చు, మనం భూమిపైన కూడా కాసిన మిర్చి మొత్తం కూడా కింద పడిపోయిన పరిస్థితి. ఒకటికి భూమి మీద మిరపకాయలు మనకు కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇట్లా నిన్న సాయంత్రము 2-3 గంటల్లో జరిగిన ఈ విధ్వంసానికి పంటలు బాగా దెబ్బతిన్నాయి. పత్తి, మొక్కజొన్న, ఇటు మిర్చి పంటలు అయితే పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. మొత్తము 10 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఒక్కసారిగా ఈ వాటర్ స్పౌట్ అనేది ఒక్కసారిగా ఏర్పడటంతో ఇక్కడ పంట పొలాల్లో పనిచేస్తున్న రైతులు కూడా భయానికి మొత్తం కూడా గురైన పరిస్థితి. ప్రకృతి ప్రళయానికి పంటలు దెబ్బతినగా ఈ రైతులు వ్యవసాయ పనుల్లో చేసుకుంటున్న ఈ పనిముట్లు కూడా మొత్తం కూడా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, నిన్న వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్న వీళ్ళంతా కూడా ఎడ్ల బండిలో వచ్చారు. ఎడ్ల బండిలో వచ్చిన ఇక్కడ ఏదైతే ఒక ప్లేస్లో పెట్టి పనులు చేసుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా సాయంత్రం రావడంతో ఇటు ఒక్కసారిగా సుడిగాలి రావడంతో ఆ సుడిగాలికి ఈ ఎడ్ల బండి మొత్తం కూడా కింద పడిపోయి ధ్వంసమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడొచ్చు, ఎడ్ల బండి సుడిగాలి దాటికి మొత్తం ఎక్కడికక్కడ విరిగిపోయిన పరిస్థితి చూస్తే మనకు గాలి తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది మనకు అర్థమవుతుంది. ఇట్లాంటి పెద్ద ఈ ఎడ్ల బండిలే ఇలా ఇంకా వ్యవసాయకు సంబంధించిన పనిముట్లు ఏవైతే నాగన్లు ఉంటాయో అదేవిధంగా నాగన్లు, పైపులు తీసుకువెళ్ళి ఇక్కడ దీనిలో పెట్టిన పరిస్థితి. అట్లాంటివి కూడా మొత్తం పక్కకు మొత్తం కింద పడటంతో అవి కూడా చెల్లా చెదురుగా పడిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మీదేనా ఎడ్ల బండి? ఒకసారిగా పెద్ద ఎత్తున భూకంపం టైపు, సునామీ లెక్క టైప్ వచ్చింది గోదావరి సైడ్ నుంచి రాగా. మేము ఇక్కడ చేనులోనే పనులలో నిమత్తమై ఉండగా అది ఒక్కటేసారి మాకు భూమి ఆకాశం ఏం కనబడకుండా మా సైడ్ వచ్చింది. మాకు ఏం ఆపలేదు. మేము చనిపోతామనే ప్రాణ భయంతో అక్కడ చెట్టును పట్టుకుంటే అక్కడ చెట్టు పడ్డది. ఆ చెట్టును తప్పించుకొని పోయి ఆ చేనులో పండుకుంటేనే బతికినాం. లేపి 2-3 సార్లు ఎత్తేసింది. 5గురం ఉంటిమి, 5-6గురం ఇక్కడ ఉంటిమి. ఇక మాకు చెవులు గడలు పడ్డట్టయినా మాకేం అర్థం కాలేదు. మీదికి వెళ్ళి అది పోయినాక ఒక 10-15 నిమిషాల తర్వాత మేము లేచి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ ఎడ్ల బండి అక్కడ ఉండే ఇది కొట్టుకొచ్చి ఇక్కడ పెట్టింది. ఆ పైపులు పోయినాయి, ఆ నాగన్లు పోయినాయి, అన్నీ ఖరాబ్ అయినాయి. ఉన్నారా మీ ఆ టైంలో? ఉన్నారు సార్. ఎట్లా జరిగింది అసలు? ఇక మా చేను అక్కడ ఉంది సార్. ఆ నుంచి మేము వస్తాను. ఫస్ట్ పిడిది పడేది. పిడు పడ్డ తర్వాత ఇక వర్షం స్టార్ట్ అయింది. అద్దు ఇక మనకు అవకాశం లేదని ఆ కలుపులోకి తీసుకొని ఇట్లా వస్తాను గెట్టు ద్వారా. ఆ మూలకు వచ్చినాక ఒక షాయి లెక్క ఒక టమ్మం పొడుగు ఆ నుంచి పైకి 3 తాడి చెట్ల ఎత్తుపోయింది. ప్రత్యేక చూసిన ఖచ్చితంగా చూసిన దాన్ని. అక్కడ పోయిన తర్వాత అంతలో ఇక్కడ దాకా వచ్చినాం మేము చూసుకుంటా భయపడకూరని. ఇక గేరుకొని అట్లా వచ్చింది కదా సునామీ. నేను పుట్టిన కాంచి ఇంతవరకు చూడలేదు. ఫోన్లలో మాత్రం చూసిన ఇది మన బయట దేశాలల్లో అట్లా జరిగిన వాస్తవం. కానీ ఇవాళ ఖచ్చితంగా మొన్న నేను చూసిన వాస్తవం ఇది.
నా కండ్ల రెండే చూసినా అది మేము సస్వలమే బతికినాం. అలాంటిది మాకు ఎప్పుడు రావద్దని భగవంతుని ప్రార్థిస్తున్నా. ఆ నుంచి అట్లా వచ్చి ఇట్లా చుట్టుకున్నది. మా 7గురికి ఖచ్చితంగా మా సుడిగాడు మధ్యలో ఉన్నాం మేము. పెద్ద పెద్ద షెడ్లు ఇరిగిపోయాయి, పెద్ద పెద్ద షెడ్లు. ఈ బండి ఆడున్న బండి ఎత్తుకొచ్చి ఇక్కడ పరేసింది. మా పక్కనే ఉండే ఈ బండి. ఆ బండి 4 ఎత్తు దూరంలో మేము ఉన్నాం. ఆ బండి ఆడనే ఉండే. ఈ నుంచి ఇక ఈ చెట్టు ఇరుగుతానే ఏం చేసినాం, ఇక చక్కగా మేము 7గురికి 7 ఆడికిపోయిన ఒకరు పట్టుకొని పోయి ఆ చీల పడినాం. ఒక అమ్మాయిని తీసి ఎత్తేసింది. ఇక గట్టిగా పట్టుకున్నాం. ఇక గట్టిగా అంటే ఇక అది చెప్పొద్దు. ఇక మాకు సోయి లేదు, ఏం లేదు. అసలు ఏం జరుగుతుంది మాకు తెలియదు. వర్షంతో చిన్నగా లైట్గా వచ్చింది. చేను పక్క పండి మిరప తోటలు, పత్తి, వరి ఎంత గాడుపుతో చుట్టూ సూరికి ఒక 5-10 నిమిషాలలో ఏర్పడకుండా కళ్ళు మూసుకపోయినాయి. చెవులు వినబడకుండా అవుతున్నాయి. ఈ మామూలుగా గాడుపు వచ్చి చెట్లు, బండ్లు మంచిగా అదొకటి ఇదొకటి అంతా బాగా గాడుపు వర్షంతో బాగా చాలా ఘోరంగా వచ్చినాయి. ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చి రావడం. సుడిగాలికి దెబ్బతిన్న పంటలను చూసాం. ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాలకు వచ్చాం. ఫారెస్ట్ ఏరియాలకు వెళ్ళే ముందు మనం చూడొచ్చు, సుడిగాలి మొత్తానికి ఇనుప బోర్డు, ఐరన్ బోర్డు కూడా, సూచికలు కూడా కింద పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనము ఈ ఐరన్ బోర్డు దాదాపు ఇది పాతేటప్పుడే చాలా దృఢంగా పాతా ఉంటారు. సిమెంట్, కాంక్రీట్, కంకర వేసి పాతా ఉంటారు. అట్లాంటి బలంగా ఉన్న ఐరన్ బోర్డు కూడా గాలి దాటికి మొత్తం కూడా కింద పడిపోయిన పరిస్థితి చూస్తుంటే ఈ సుడిగాలి ఏ రేంజ్లో వచ్చిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు ఒక్కొక్క చెట్టు ఏదైతే ఈ సుడిగాలి వచ్చిన రూట్ ఉందో ఆ రూట్లో మొత్తం కూడా పైన చెట్లు మొత్తం కూడా విరిగిపోయిన పరిస్థితి మనకు చూస్తే అర్థమవుతుంది. మొత్తం చెట్లు పైన కొమ్మలు మొత్తం కూడా విరిగి కింద పడ్డాయి. ప్రకృతి విలయ తాండవం సృష్టించడంతో భారీ వృక్షాలు మొత్తం నేలమట్టమైన పరిస్థితి ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలో చూస్తే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, లెంకలగడ్డ గ్రామ శివారులో ఉన్నటువంటి ఈ ఫారెస్ట్ ఏరియాలో నిన్న సుడిగాలికి మొత్తం కూడా భారీ వృక్షాలు నేలమట్టమైన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 30 నుంచి 40 ఏండ్ల చెట్లు, పెద్ద పెద్ద భారీ వృక్షాలు చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎలాంటి గాలి విధ్వంసం సృష్టించిందో. ఎగ్జాంపుల్గా చూస్తే మనకు అర్థమవుతుంది. ఇట్లాంటి పెద్ద పెద్ద వృక్షాలు కింద పడిపోతుంటే మనుషులైతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నట్లు ఇక్కడ రైతులైతే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రకృతి విధ్వంసం సృష్టించింది. దీని పెద్ద ఎత్తున పంటలు కూడా నష్టపోయిన పరిస్థితి ఉంది, చెట్లు కూడా కూలిపోయిన పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్ గారు విజిట్ చేశారు. అసలు ఏం జరిగింది, ఎన్ని చెట్లు, పంట ఎంత మేరకు నష్టం వాటిల్లేదని పరిశీలిస్తున్నారు. ఒకసారి అడుగుదాం. సార్ నమస్తే. నిన్న సాయంత్రం చోటు చేసుకుంది ప్రకృతి వైపరీత్యం, ఎట్లా ఉంది సార్ ఎఫెక్ట్? ఇన్ఫర్మేషన్ ప్రకారం మన గోదావరి రివర్ అండ్ ఇక్కడ ల్యాండ్లో ప్రెషర్ డిఫరెన్స్ క్రియేట్ అయింది. ఆ ప్రెషర్ డిఫరెన్స్ కారణంగా అది ఒక టొర్నాడో లాగా, సో హెవీ విండ్ వెలాసిటీతో ఇక్కడ అక్కడి నుంచి అది ఫారెస్ట్ వరకు జరిగింది ఇన్సిడెంట్. సో బేసికలీ అక్కడ నేను ఆల్రెడీ ఫీల్డ్స్లో కూడా వెళ్ళాను. సో అక్కడ చిల్లీ క్రాప్ ఉంది, కాటన్ క్రాప్ ఉంది, ప్యాడీ క్రాప్ ఉంది. సో అక్కడ కూడా కొన్ని డ్యామేజ్ అయింది. సిమిలర్లీ ఇక్కడ ఫారెస్ట్లో కూడా కొన్ని ట్రీస్ మనం ఇప్పుడే చూస్తున్నాం. సో అప్రూట్ అయింది అండ్ కొన్ని బ్రాంచెస్ అది అక్కడ నుంచి మన ట్రీ నుంచి పడిపోయింది. సో మనం ఇప్పుడే ఇనిషియల్ ఎస్టిమేట్ చేస్తున్నాం. సో మన టీమ్స్ ఉంటాయి. సో అగ్రికల్చర్ టీమ్స్ అండ్ హార్టికల్చర్ టీమ్స్, సిమిలర్లీ ఫారెస్ట్ టీమ్స్ అన్నీ ఇక్కడ ఎన్యూమరేషన్ చేస్తున్నారు ఎంత డ్యామేజ్ అయింది. మనకు ప్రిలిమినరీ రిపోర్ట్ ఈవినింగ్ వరకు వస్తుంది. సో ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ ఇండస్ట్రీ శ్రీధర్ బాబు సార్ కూడా నిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎట్లా ఏమేం డ్యామేజ్ అయింది మన గవర్నమెంట్కు రిపోర్ట్ పంపిస్తే మనం ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద వీళ్ళు కాంపెన్సేట్ చేద్దాం. సార్ ఇప్పుడు మేడిగడ్డ క్రింది భాగంలో ఇదంతా చోటు చేసుకుంది. గతంలో ములుగు జిల్లా తాడ్వాయిలో కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది. అసలు ఏంది ప్రకృతిలో అంటే వాతావరణంలో మార్పుల కారణంగా ఇట్లా అయి ఉంటుందా, లేకపోతే ఇంతకుముందు ములుగులో కూడా జరిగింది కదా సార్, పెద్ద ఎత్తున విధ్వంసానికి కూడా అవుతుంది, రైతులు కూడా చాలా ఇబ్బంది. లాస్ట్ ఇయర్ ములుగులో జరిగింది. సో బేసికలీ ఇది క్లైమేట్ చేంజ్
అవుతుంది. సో ఇది కారణంగా ఏముంటే ఇది మనం ఒక స్టడీ చేయాలి బేసికల్లీ. సో మనం విల్ కాల్ సమ్ సైంటిస్ట్ ఇక్కడ, అండ్ ఏ రీజన్ అయింది యాక్చువల్గా, ఏ రీజన్ ఇప్పుడే మనం ఇనిషియల్ రీజన్ చెప్తున్నాం కి ప్రెషర్ డిఫరెన్స్, కానీ యాక్చువల్ రీజన్ ఏముంటే ఒక స్టడీ చేసి మనం వీ కెన్ దెన్ ఓన్లీ వీ కెన్ ఇన్వెస్టిగేషన్ చేసి మనం మీకు చెప్దాం. సార్ ఇప్పుడు రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోయారు, వాళ్ళకి నాకు నష్టపరిహారం ఏమన్నా షూర్ ఈరోజు ఎన్యూమరేటర్ దానికోసం ఇది చేస్తున్నాం, ఎంత డ్యామేజ్ అయింది. నేను కూడా చూశాను, అది చిల్లీ క్రాప్స్ చూశాను, కాటన్ క్రాప్స్ చూశాను, అక్కడ అది ఎంత డ్యామేజ్ అవుతుంది అది ఈరోజు ప్రిలిమినరీ రిపోర్ట్ వస్తుంది, దాన్ని మనం గవర్నమెంట్కు పంపిస్తాం. డెఫినెట్లీ పరిహారం వస్తుంది, అండ్ మనం ఇది స్పెషల్ కేసుగా మనం గవర్నమెంట్కు కూడా పంపిస్తాం. సార్ ఈ మనతో పాటు డిఎఫ్ఓ గారు ఉన్నారు, ఒకసారి ఫారెస్ట్ ఏరియాలో ఇప్పటిదాకా మీరు విజిట్ చేసేక ఏం గుర్తించారు? ఇప్పుడు హై వెలాసిటీ విండ్ వల్ల 100 to 140 km/h విండ్ పోవడం వల్ల పెద్ద ఎత్తున చెట్లు అయితే పడిపోవడం జరిగింది. నల్లమద్ది, మనకు బొజ్జ ఇటువంటి చెట్లు అప్రూట్ అవ్వడం జరిగింది. ఇంకా చిన్న చిన్న చెట్లు అయితే బ్రాంచెస్ విరిగిపోవడము అలా అయ్యింది. అవన్నీ మనము ప్రిలిమినరీ అసెస్మెంట్ అయితే మనకు 200 నుంచి 300 దాకా వస్తున్నాయి. సో టోటల్గా తరుగు అసెస్ చేసేసి విల్ గివ్ ఎస్ రిపోర్ట్ టు గవర్నమెంట్. ఇది మొత్తంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిన్న సాయంత్రం ఒక్కసారిగా అతలాకుతలం చేసిన పరిస్థితి చోటు చేసుకుంది. ఇప్పటికీ దాదాపు 10 ఎకరాలకు పైగా పంట నష్టం వాటిలాగా దాదాపు 200 నుంచి 300కు పైగా భారీ వృక్షాలు నేలమట్టమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా ఎందుకు అసలు ఇవి జరుగుతున్నాయి? ఇట్లాంటి వాటర్ స్పోర్ట్స్ కావచ్చు, మొన్న గతంలో దాదాపు సంవత్సరం క్రితం ములుగు జిల్లాలో జరిగిన ఫారెస్ట్ మొత్తం కూడా చెట్లు నేలరారడం, వాతావరణ శాఖ అధికారులు ఇట్లాంటి ఎందుకు జరుగుతున్నాయని గుర్తించి పలు సూచనలు ఇవ్వాల్సిందిగా ఇటు ప్రజలు ఇటు అందరూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిన్న సుడిగాలి నేపథ్యంలో భారీ పంట ఆస్తి నష్టం జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల నుంచి.